ఇక్కడ మొన్న లోకేష్ గారు అన్న మాట, ఈరోజు లోకేష్ గారు అన్న మాట ఏంటంటే హేళన చేయొద్దు, హేళన మాత్రం చేయొద్దు అన్నారండి. మీకు గుర్తుండే ఉంటుంది, కౌరవ సభలో ద్రౌపది గారిని అవమానిస్తూ కౌరవులందరూ హేళన చేశారండి. ద్రౌపది గారిని అవమానిస్తూ దుర్యోధనుడు దుశ్శాసనుడు హేళన చేసినప్పుడు ధర్మరాజు కానీ లేకపోతే భీముడు కానీ అర్జునుడు కానీ మహావీరులు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు దుర్యోధనుడి భార్యను దుశ్శాసనుడి భార్యను మళ్ళీ తిరిగి హేళన చేయలేదు. కానీ వాళ్ళు చెప్పాల్సిన సమాధానం కురుక్షేత్ర సమయంలో ఆ ఏదైతే తొడ మెడ రెండు ఎరగొట్టి వాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్పారండి. అలాగే లోకేష్ గారు కూడా మీరు మేము అనుకున్నంత సౌమ్యుడు అయితే కాదండి. అంటే చెడ్డోళ్ళకి చెడ్డోడుగా మంచోళ్ళకి మంచోడుగా ఉంటాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే, అందరినీ ఒకలాగే సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు అన్నట్టు ఆయన వెళ్ళిపోయినా కానీ ఈయన అలాంటోడు కాదు. ఎందుకంటే మనం గతంలో చూసాం ప్రతిపక్షం అందరి మీద ఉదయిస్తాడండి కొందరి మీద ఉదయించాల్సిన దగ్గర ఉదయిస్తాడండి. ఎందుకంటే మీరు చూసారు, ఆయన మా దగ్గర అధికారం లేనప్పుడే కోరలతో విర్రవీగుతున్న మినిస్టర్లని అండర్వేర్తో రోడ్ల మీద నిలబెడతానన్నాడు. ఈవేళ కూడా మీరు చూడండి, చాలామంది ఆ రోజున విర్రవీగిన ప్రతి ఒక్కడు షెడ్డుకు పోయాడు. ప్రతి ఒక్కడు షెడ్డు, ఒకడేమో నాకు అనారోగ్యమైన షెడ్డుకు పోయాడు, మరొకడేమో నేను జైలుకు పోయిన షెడ్డుకు పోయాడు. అలాంటి వాళ్ళు అందరూ, మీరు రోజాని తీసుకోండి, వంశీని తీసుకోండి, కొడాల నానిని తీసుకోండి, అప్పుడు ఎగిరెగిరి పడ్డ ప్రతి ఒక్కడిని షెడ్డుకి పంపించింది అదే లోకేష్ గారండి. అంటే మనం అస్తమాటు చేసేది ఏదో మాంసం తిన్నాం దుమ్ములు మెళ్ళేసుకుని తిరగటం కాదు, కానీ కాకపోతే వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు. వాళ్ళు మహిళల పట్ల అలా చులకనగా మాట్లాడతారు, మనం మాట్లాడొద్దు. అంటే హేళన వేరు, యుద్ధం వేరు. యుద్ధం వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యుద్ధం చేస్తారు, పడుకోబెడతారు. ఎందుకంటే మొన్న మాలపాటి భాస్కర్ రెడ్డి అన్నవాడిని ఒక్కడిని చేసి మొత్తం ఎన్ఆర్ఐలు ఈ సైకో బ్యాచ్ అంతని కట్టడి చేసి పారేశారండి. కొట్టే దగ్గర కొడతారు, కానీ అన్ని చోట్ల కాదు. మనం ఆ ఎదుటి వ్యక్తిని, ఆడి శత్రువు అయినా సరే యుద్ధం వచ్చేదాకా ఆడికి విలువ ఇవ్వాల్సిందే అనేది మా పాలసీ సార్. ఇంకోటి, ఇప్పుడు మీరు అడిగినట్టు పవన్ కళ్యాణ్ గారు మేమే ఉంటాం 15 సంవత్సరాలు అని చెప్పడానికి కారణం ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లోనే ఓడిపోయారు అనుకుంటున్నారు. కానీ జగన్ గారు ఓటమి ఎక్కడి నుంచి మొదలైందంటే సార్, ఎప్పుడూ కూడా వలసలో ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఉంటాయి. కానీ అధికార పక్షమైన వైసీపీ నుంచి ఒక రఘురామరాజు గారు కానీ, లేకపోతే ఒక తాడికొండ శ్రీదేవి గారు కానీ, లేకపోతే ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒక ఆనం గారు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ అధికారాన్ని కూడా ఉపయోగించుకోకుండా శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ అధికారాన్ని త్యాగం చేస్తారు. ఆ రోజున ప్రతిపక్ష పార్టీలోకి ఎప్పుడైతే వలస మొదలైందో ఆ రోజు జగన్ పతనం మొదలైందండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది జగన్ కోసం ఏదో గొడ్లు చెంపుకుని వీధుల్లో తిరుగునోళ్ళం కూడా